హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మే నెలకు సంబంధించి జూన్లో జమ అయ్యే జీతాలు మరియు పెన్షన్ల గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే 1వ తేదీ నుంచే జీతాలు మరియు పెన్షన్లు జమ అవ్వడం మొదలైందండి. సో అంటే 1వ తేదీ కొద్దిపాటిగా జీతాలు అయితే జమ అయ్యాయి. 2వ తేదీ ఎటువంటి కదలిక లేదు బిల్లులో. అలాగే 3వ తేదీ పెన్షన్లకు సంబంధించి ఒక మోస్తారు పెన్షన్లు అయితే జమ అయ్యాయండి. ఇక 4వ తేదీ అసలు పెద్దగా ఏమీ జమ కాలేదు. నిన్నటి రోజున జీతాలు అయితే కొద్దిగా జమ అయ్యాయి, కానీ ఇంకా పెన్షన్లు జమ కాలేదు. సో పెన్షన్ బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. సో ఇవాళ 10 గంటల తర్వాత వాటిలో ఏమైనా మార్పు వస్తే సో కదలికని బట్టి పెన్షన్లు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 30% కూడా పెన్షన్లు మరియు జీతాలు జమ అయిన దాఖలాలు లేవు. సో కాబట్టి ఇంకా చాలా మందికి జీతాలు మరియు పెన్షన్లు పెండింగ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒంగోలు ట్రెజరీ పరిధి నుంచి చాలామంది అడుగుతున్నారండి. సో అలాగే వైజాగ్ సంబంధించి సీతమ్మధార ట్రెజరీ పరిధిలో కూడా చాలామంది జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కావటం లేదని అయితే చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఎవరికి పెద్దగా జమ కావడం లేదండి. సో ఇంకా టైం అయితే పడుతుంది. మనం ఏదైతే ముందుగా చెప్పుకున్నామో ఎలక్షన్స్ రిజల్ట్ కౌంటింగ్ నేపథ్యంలో సో 10వ తేదీ వరకు కూడా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగానే జరుగుతోంది. సో ఈరోజు మనం డేట్ చూసుకున్నట్లయితే 6వ తేదీ ఉదయం 7:30 అవుతోంది. సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి బిల్లులలో అయితే ఏవైతే ఉన్నాయో అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. నిన్న కొన్ని బిల్లులలో కదలిక వచ్చి ఆర్బీఐ ఈక్యుబేర్ స్టేజ్కి వెళ్ళిన బిల్లులు అయితే జమ అయ్యాయి. సో మరికొన్ని బిల్లులు ఈరోజు అయితే జమ అయ్యేదానికి ఉన్నాయి. ఆర్బీఐ ఈక్యుబేర్ దశలో ఉన్న బిల్లులు. సో ఒక ట్రెజరీ అని చెప్పలేమండి. సో ఎందుకంటే ట్రెజరీలలో SP1, SP2, FP1, FP2 ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఏ ట్రెజరీలో అయినా కూడా ఈ విధంగానే ఉంటాయి. సో మనము ముందుగా ఎవరికి జమ అవుతాయనేది చెప్పలేము. అది ఆర్బీఐ ఈ కుబేర్ సిస్టంలో ఆటోమేటిక్ పేమెంట్ డెబిట్ సిస్టమ్ కాబట్టి సో అది ఆటోమేటిక్గా అయితే పేమెంట్స్ అనేది డిఫాల్ట్గా ఎవరికైతే వారు అంటే ఇట్లా అదే జమ చేస్తుందండి. సో కాబట్టి మాన్యువల్ ప్రాసెస్ అనేది ఏమి ఉండదు ఇందులో. జీతాలు మరియు ఎవరికి ఎప్పుడు జమ అవుతాయి అనేది అయితే చెప్పలేము. కానీ మీరైతే మీ బిల్ స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. సో మీరు కనుక ఉద్యోగి అయితే నిధి యాప్లో సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా లాగిన్ అయిన తర్వాత మీ బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది చెక్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అలాగే మీరు కనుక పెన్షనర్స్ అయితే నిధి వెబ్ పోర్టల్లో కానీ సిఎఫ్ఎంఎస్ సైట్లో కానీ మీరు మీ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సో లాగిన్ అయిన తర్వాత మీ పెన్షన్ బిల్ పేమెంట్ స్టేటస్ని కూడా చెక్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది. చాలా వరకు బిల్లులు చెక్ చేయగా అవన్నీ గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి. ఈరోజు 10 గంటల తర్వాత ఏమైనా బిల్లులో కదలిక వచ్చినట్లయితే అప్పుడు నుంచి జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ కావాల్సి అయితే ఉంది. సో ఇంకా చాలామందికి అయితే పెండింగ్లో ఉందండి. ఒక 70% బిల్లులు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, జమ కాలేదు. కేవలం ఈ ఎన్నికల రిజల్ట్ కౌంటింగ్ నేపథ్యంలోనే ఇవన్నీ పెండింగ్లో పడినట్టుగా చెప్తున్నారు. సో మరి వేరే ఇబ్బంది లేదు. సో అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీకి సంబంధించి ఒక 4,000 కోట్ల రూపాయలు కూడా ఆర్బీఐ నుంచి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఫుల్గా జీతాలు మరియు పెన్షన్లు కూడా జమ అవుతాయని అయితే ఆశిద్దాము. ఇదండి వీడియో. సో మొత్తానికి మే నెల సంబంధించిన జీతాలు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.